తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మరి ఇంతమందిని ఇంత స్ట్రిక్ట్ గా దాటుకొని వచ్చారు మీరు. మీ వారి విషయంలో దొరికిపోయారు కదా. మా వారి విషయంలో నేను దొరకలా. నాకు స్పందన ఉండదు, మీకు తెలుసో లేదు. నాకు ఈ ప్రేమలు దోమలు ఇలాంటి ఫీలింగ్స్ అంటే మీరు ఆడవాళ్ళు కారా అని చెప్పేసి మీరు ఇంకొక క్వశ్చన్ వేయొచ్చు. ఐఎమ్ సారీ. ఫీలింగ్స్ అంటే చిన్నప్పటి నుంచి కష్టాలు చూసా. సుఖం అంటే ఎవరికి అక్కర్లేదు చెప్పండి, అందరికీ కావాలి. నాన్నగారు చిన్నప్పుడు చనిపోయారు. నాన్నగారు లేరు కాబట్టి ముగ్గురు పిల్లలు, అంటే ముగ్గురు ఆడవాళ్ళము ఒక తమ్ముడు. ఈ ముగ్గురిని నాన్నగారు చనిపోయిన తర్వాత మా ఆస్తులేమో కౌలుకు చేసుకున్న వాళ్ళు స్వాధీనం చేసుకొని మేము కోర్టులో మా అమ్మ 20 సంవత్సరాలు తిరిగింది, అంటే మా భూములు మాకు రావాలి అని. ఇంట్లో ఇత్తడి బిందులతో సహా కోర్టు ఫీజులకు తాకట్టు పెట్టిన రోజులు నేను చూశాను. మరి అలాంటప్పుడు నేను బాధ్యత తీసుకొని వీళ్ళు పెళ్ళిళ్ళు వీళ్ళు మంచి చెడ్డ చూడాలి అన్నది ఒకటి పెట్టుకున్నాను. అప్పుడే కలెక్టర్లు మినిస్టర్లు శ్రీకాకుళం జిల్లాలో ఐఏఎస్ ఐఏఎస్లే తిరిగేవాళ్ళు. మిమ్మల్ని పెళ్లి చేసుకుంటారు బాబు నీ అంటే మా అమ్మ అనేది ఏమే మా కష్టాలు మాకు ఉంటాయి, అంత పెద్దవాళ్ళు వచ్చి అడుగుతున్నారు, నువ్వేనే సుఖపడతావు, చేసుకోయమ్మా. పోనీ మేము ఏదో చేసుకొని మా బ్రతుకులేవో మేము బ్రతుకుతాం, ఎన్నాళ్ళు మా కోసం నువ్వు ఉంటావు, ఈ డ్రామా నాటకం ఇంకొకటో సినిమానో వద్దమ్మా, నీ జీవితం నువ్వు చూసుకో అంటే, లేదమ్మా నాన్నగారు ఉంటే ఈ బాధ్యత చూసేవాళ్ళు కదా. నేను లేకపోతే ఇప్పుడు వీళ్ళు రేపు పొద్దున్న ఏ రాంగ్ స్టెప్ ఎటు వెళ్ళిపోయేటు ఏ బండి ఏ గాడిలో పడుతుందోనని అందరికీ పెళ్ళిళ్ళు చేసి అందరికీ ఒక దారి చూపించి, తరువాత నేను చేసుకోవాలని కాదండి, వాళ్ళు అంటే నన్ను చూశారు. నా పుట్టినరోజుకి మా అక్క వాళ్ళ మరిది గారు విజయవాడ నుంచి వస్తే ఈయన క్లాస్మేట్స్ అంట లయోలా కాలేజీలో. వాళ్ళతో పాటు ఈయన వచ్చి చూశాడు. అక్కడి నుంచి అనమాట నైట్ టైం అనమాట ఫోన్లు మా వదిన గారు మా బ్రదరు మాట్లాడటం. మా వదిన అంటే మా మేనమామ కూతురు, మా అమ్మ వాళ్ళ అన్నయ్య కూతురు మా ఇంట్లో ఉండేది. వాళ్ళకి పొలాలు అవన్నీ ఉన్నాయి, ఊర్లో వాళ్ళ అమ్మ వాళ్ళు చూసుకునే వాళ్ళు. ఈవిడ నా దగ్గర ఉండేది సినిమా ఫీల్డ్కి. మా అమ్మ మాత్రం ఊర్లో ఉండేది. ఈవిడికి ఏం తెలియదు. ఆవిడ ఇలా అడ్డగుండారులా కడతాది ఇలాగా, అంటే అక్కడ మన శ్రీకాకుళం జిల్లా అలా. ఆవిడకేం తెలియదు. వదిన గారు మా బ్రదరు వాళ్ళంతా ఇక్కడ ఉండేవాళ్ళు. మీకోసం చనిపోయడానికి కూడా ఏదో సూసైడ్ చేశారంట కదా. అయితే నేను ఫోన్లు చేస్తుంటే మామిడి పళ్ళు సీజన్ అప్పుడు వాళ్ళకి వచ్చేసి ఒక 500 ఎకరాలు అన్నీ ఉన్నాయి భూములు, మామిడి తోటలు అవి. ఒక కాలేజ్ కూడా అక్కడ కట్టారండి, గవర్నమెంట్కి ఇచ్చేసారు. న్యూజివీడ్కి వెళ్ళే తోవలోనే ఇప్పుడు కొన్ని కోట్లు అవుద్ది అది. అప్పిడి సుబ్బారెడ్డి కాలేజీ అని ఉంటుంది, అది మా హస్బెండ్ వాళ్ళ తాతగారి పేరు. అప్పిడి సుబ్బారెడ్డి అంటే మా హస్బెండ్ వాళ్ళ నాన్నగారి నాన్న. ఆ యార్చ్కి ఆ పేరు పెట్టి నూజువీడికి వెళ్ళే తోవలోనే మైలవరం పక్కన వాళ్ళకి మంచి పేరు ఉందండి. కానీ నా రాత కరెక్ట్గా లేదు, ఆయన వేరే ట్రాక్లోకి వెళ్ళిపోయారు. మీ విషయానికి వస్తే మీరు యాక్ట్ చేసిన సినిమాల్లో నాకు బాగా నచ్చే సీన్ వచ్చేసి ముత్యాల సుబ్బయ్య గారి డైరెక్షన్లో పెళ్లి చేసుకున్నారు అని చెప్పి ఒక సినిమా ఉంది. పెళ్లి చేసుకుందామా పెళ్లి చేసుకుందాం రా మంచం చుట్టూ సుధాకర్ తిరిగేది. ఓకే, అదంతా కామెడీ ట్రాక్ అదంతా ఓకే. ఒక సీరియస్ సీన్ ఉంది. ఆ కాలనీలోకి సౌందర్యాన్ని వెంకటేష్ తీసుకొస్తారు. కుటుంబాలు ఉండే ఇళ్ల మధ్యలోకి ఇలాంటి చెడిపోయిన అమ్మాయిని తీసుకొస్తున్నారు. అసలు అంటే మీ డైలాగే అనుకుంటాను అది, నాలాంటి పతివతని పట్టుకోబడలేదు చూస్తేనే కాలిపోతాను అని చెప్పి డైలాగ్ ఉంటుంది అనమాట. అద్భుతమైన సీన్. వెంకటేష్ గారు ఆ తర్వాత వచ్చి ఇట్లా అందరి ఎవరే ఇక్కడ మాట్లాడి పతివ్రతలు మాట్లాడి మొగుళ్ళైనప్పుడు మీరేం చేస్తున్నారో అది తెలుసు, విధులైనప్పుడు. అద్భుతమైన సీన్. ఆ సీన్ గురించి ఆ సినిమా గురించి ఏమన్నా జ్ఞాపకాలు ఉంటాయి? ఏమీ లేవండి. ఎందుకు లేవంటే యాక్చువల్లీ నాకు స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకోవడం ఇష్టం లేదు. ఆ సీన్లో నేను యాక్చువల్లీ ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నా. నేను ఆ బ్లౌజ్ కోసం కూడా చాలా అక్కడ డిస్కషన్ జరిగింది. ఇక్కడ నుంచి మంచం చుట్టూ తిరిగేటప్పుడు లారీ డ్రైవర్ పెళ్ళం క్యారెక్టర్ కదా, ఈ బ్లౌజ్ వేసుకోమంటే నేను వేసుకున్నాను. నేను అలాంటి బ్లౌజ్ ఉందని చెప్పుంటే నేను నా క్యారెక్టర్ నేను ఒప్పుకునేదాన్ని కాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఈ బ్లౌజ్ అంటున్నారు, ఇది కరెక్ట్ కాదండి. నేను స్లీవ్లెస్లు ఎక్స్పోజింగ్లు అలాంటివి ఏంటి, నాకు హీరోయిన్గా వచ్చేటప్పుడే నేను చీరలో మిడ్డీలో పంజాబ్ డ్రెస్సుల్లో ఉన్నాను తప్పితే అలాంటివి నేను చేయలేదండి. అంటే మా పెద్ద డైరెక్టర్ హీరో వెంకటేష్ బాబు, ఇప్పుడు మీరు ఆల్రెడీ 4-5 సీన్లు మీతో అయిన తర్వాత మీ బ్లౌజ్ కోసం అంటే ఏం బాగుంటుందని కన్విన్స్ చేసి వేయించారండి. ఇక్కడికి ఇది జాకెట్, ఇక్కడికి ఇది ఉండదు స్లీవ్లెస్. అది కూడా అక్కడ ముత్యాల సుబ్బయ్య గారు వాళ్ళందరూ ఇప్పుడు ఉన్నారు, కావాలంటే అడగచ్చు ఆ బ్లౌజ్ కోసం. ఎందుకంటే ముత్యాల సుబ్బయ్య గారు వారికి
ఎలా అంటే ఇక్కడ కో డైరెక్టర్లు, మేనేజర్లు, ఆ కాస్ట్యూమర్లు వాళ్ళు కొంచెం మేనేజ్ చేస్తారు. అంటే బ్లౌజే కదమ్మా, ఏముంది అదేముంది ఇవాళ రేపు ఫ్యాషన్ అని. అంటే ఎందుకండి సినిమా ఇండస్ట్రీకి వచ్చి మీరు అది వేసుకోను ఇది వేసుకోను అని ఎలా అంటున్నారని మీకు డౌట్ రావచ్చు. వేసుకోకూడదని కాదండి, అసలు నాకు కొన్ని క్యారెక్టర్లు నాకు తెలియకుండా నేను చేశానండి. నేను కొంచెం మంచి క్యారెక్టర్లు చేద్దాము, డైరింగ్ అండ్ డాషింగ్ క్యారెక్టర్లు చేద్దాము అలాంటి డ్రీమ్తో ఉన్నాను. కానీ మనం అనుకున్నట్టు ఇండస్ట్రీలో ఎవడు మనం అనుకున్న క్యారెక్టర్లు ఇవ్వడు. అలా అనుకుంటే మనమే సొంతంగా సినిమాలు తీసుకోవాలి. ఆ తర్వాత నాకు అర్థమైందండి, అప్పట్లో తెలియక కొన్ని తప్పులు నేను చేశానండి. చెప్పాను కదా, నాకు తెలియక ఏమంటే స్టార్ హీరోల పక్కన ఆఫర్ వస్తే కూడా ఒక సాంగ్ చేస్తే ఐటమ్ డాన్సర్ లాగా పేరు వస్తుంది, నేను చేయను. బాలకృష్ణ గారితో కూడా మీరు సినిమా చేయాలి కదా? బాలకృష్ణ సెకండ్ హీరోయిన్. ఏ సినిమా అది? అది వైజాగ్లో షూటింగ్ అవుతుందండి. వాణి విశ్వనాథ్ అందులో హీరోయిన్. సెకండ్ హీరోయిన్కి నాకు అడిగారు, అతను సుధాకర్ రెడ్డి కెమెరామ్యాన్, వాళ్ళ కెమెరామ్యాన్. అడిగి మేకప్ టెస్ట్ కూడా నాకు చేశారు. సత్యం గారని బాలకృష్ణ దగ్గర మేకప్ మ్యాన్ ఏమో సత్యం అని ఒక అతను ఉండే, అతను నాకు మేకప్ అదంతా వైజాగ్లో. ఆ సినిమా ఎందుకు మిస్ అయింది? మా ఇంట్లో ఒప్పుకోలేదు అప్పుడు. వీళ్ళు సినిమా వాళ్ళు నా పిల్లలకి నా కూతురికి తీసుకెళ్ళి అక్కడ మాకు ఎవరు తెలిసిన వాళ్ళు లేరు, తండ్రి చనిపోయాడు, వాళ్ళు ఏం చేస్తారు, ఏ సినిమాలు మనకు వద్దమ్మా, మన కష్టం మనం పడదాం. ఈ డ్రామా నాటకం అంటే ఏ పొద్దుపోతే అయిపోతే రెండో రోజే ఇంట్లో ఉంటాము, అక్కడికి తీసుకెళ్తే ఏం చేస్తారని మా ఇంట్లో ఒప్పుకోక అది మిస్ అయ్యింది. ఇది నిజమో కాదో నాకు తెలియదు, బట్ నా దాకా వచ్చిన సమాచారం హీరోయిన్ యమున గారితో మీకు ఏంటి గొడవ? నాకేం గొడవ లేదండి, మీరు ఫోన్ చేసి అడగండి, నాకు గొడవ ఏంటి? ఇష్యూస్ ఏం లేవు ఆవిడకి నాకు విశేషం. మీరు మాట్లాడండి ఫోన్ చేసి, యమున గారి నెంబర్ ఉంటే ఎవరికైనా కనుక్కొని ఫ్రెండ్లీగా. ఏది ఆ సీరియల్ వరకే, అక్కడ ఇష్యూ యమున కాదండి, అచ్యుత్ యమున మేమందరం ఫ్రెండ్లీగా చేసాం. ఇప్పుడు ఇలియాష్ గారు డైరెక్టర్, మన స్వప్న వాళ్ళ ఫాదరు. అవును, మీరు అడగండి. గొడవ అయితే మరి ఆయన పెద్ద మనిషి తెలుస్తుంది కదా, స్వప్న వాళ్ళ ఫాదరే కదా. మరి ఏంది అసలు ఏ ఇష్యూ ఏం కాలేదు, వాళ్ళు వేరే వాళ్ళకి పెట్టుకున్నారు. నాకు పెద్ద విగ్గు, అది ఇంత పెద్ద విగ్ అండి, మీరు చూడండి ఇక్కడ వరకు ఉంటుంది, కాత్యాయని. అది పగులు ఇలా పెట్టి తెల్లవారి పెట్టి సాయంత్రం వరకు ఉండేటప్పటికి సివియర్ హెడేక్ వచ్చేసేది. ఆ విగ్ ఏంటంటే తాళ్ళలాగా ఉంటుంది, అది ఒరిజినల్ హెయిర్ అయితే మనకి అంత వెయిట్ ఉండదు, సింథటిక్ హెయిర్ తాళ్ళలాగా ఉండటం. ఆ విగ్ పెట్టేటప్పటికల్లా తెల్లవారి పెట్టి ఆ సాయంత్రం వాళ్ళు ప్యాకప్ అయ్యేంత వరకు ఉండేటప్పటికి సివియర్ హెడేక్ వచ్చేస్తుంది. ఒకసారి నాకు ఫీవర్ వచ్చి ఒక 4-5 రోజులు తగ్గలేదు. ఏంటి ఈ హెడేక్ ఫీవర్, ఇదంతా స్కానింగ్, అదంతా సిటీ స్కానింగ్ అంతా చేయించాం, నార్మల్గానే వచ్చింది. టిక్కులు పెట్టించారు యశోదాలు. ఈ గ్యాప్లో వీళ్ళు ఏం చేశారంటే, ఈ ఎవరు విజయలక్ష్మి అని వేరే సింగర్ ఉన్నారు, ఆ అమ్మాయికి ఈ క్యారెక్టర్కి పెట్టారు. మీరు యమున గారికి అడగండి, యమున నేను ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటాము, అట్లాగేమి అచ్యుత్ కానీ యమున కానీ. ఎందుకు ఇప్పుడు ఇలియాష్ గారికి ఆయన డైరెక్టర్ అయితే ఆయనకి తెలియకుండా ఉంటుందండి. ఈ పుకార్లన్నీ ఎవడు మరి ఎవడికి ఇలాంటి ఆకాశరామన్న హైదరాబాద్ కేంద్రం అని ఎక్కడి నుంచి మోసుకొస్తున్నారో ఎక్కడ సృష్టిస్తున్నారో తెలియదు. కానీ మొన్నటి వరకు యమున గారి నెంబర్ నా దగ్గర ఉండింది, ఇలాంటివి ఏమీ లేవు. ఉంటే మీ మీడియా ముందు దాయాల్సిన అవసరం లేదు. చాలా 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 థ్యాంక్ యూ. ఏమైనా చెడుగా మాట్లాడితే ప్రేక్షకులు అంటే ఐ డ్రీమ్ చూసే ఫాలోయర్స్ నన్ను క్షమించండి. థ్యాంక్స్ అలాట్.